Hi students, welcome to August important ప్రాక్టీస్ బిట్స్ సార్. డిఏఓ కానీ, డిఎస్సి కానీ, ఏపీడిఎస్సి కానీ, ఏపీడిఏఓ కానీ, తెలంగాణ డిఏఓ కానీ, తెలంగాణలో త్వరలో గ్రూప్ థర్డ్ కానీ, గ్రూప్ 2 కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఇక్కడ ఆగస్టు యొక్క టోటల్ ఆగస్టు మంత్ మొత్తంలో టోటల్ ఒక ఇంపార్టెంట్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ సార్. వీటిపైన ఎగ్జామ్లో అంటే ఫోకస్ చేసే అవకాశం సార్. ఈ అంశాలే మన కీలకమైన పాత్ర పోషిస్తాడు సార్ ఎగ్జామ్లో. ఈ అంశాలపైన మీరు ప్లే స్టోర్కి వెళ్ళి విమల సైదులో ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ అవకాశం మళ్ళీ రాస్తారు. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి. మీరు ఒక విజేతలుగా ఉండాలి, మీరు ఒక విజేతలుగా నిలబడగలగాలి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విజేతగా ఉండాలి. ఒక నోటిఫికేషన్ మన చేదాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్ నువ్వు ఒక విన్నర్గా ఉండాల్సి. నీకు ఇచ్చిన 10 అంశాలు సార్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద వేరు వేరు ఆన్సర్లు ఇస్తారు. ఆ ఆన్సర్ ఆ క్వశ్చన్ ఒకటే ఉంటుంది. ఎందుకు మీకు వేస్ట్ అని చెప్పి అన్నీ మీకు ఇక్కడ తెలవాలనే ఒక లక్ష్యంతో, ప్రతి బిట్ మీద మీకు ఒక అవగాహన ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మీకు ఇలా ఇవ్వడం జరిగింది సార్. కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్ ఎగ్జామినర్. 2024 ఆగస్టు 25 నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా కేంద్ర క్యాబినెట్ విజ్ఞాన్ ద్వారా అనేక ఏకీకృత రంగం పథకం విలీనమైంది. అది ఆగస్టు 25 నాడు కేంద్ర క్యాబినెట్ విజ్ఞాన్ ద్వారా ఏకీకృత కేంద్ర పథకాన్ని ఇందులోకి విలీనం చేయడం జరిగింది. 2024 ఆగస్టు 25 నాడు మహారాష్ట్ర క్యాబినెట్ కేంద్రానికి సంబంధించిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఆమోదం. ఏంటి సార్, ఒక ఎన్పిఎస్ బదులు న్యూ పెన్షన్ స్కీమ్ బదులు సార్ ఇక్కడ యునైటెడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మరుసటి రోజే కేంద్రానికి మద్దతుగా యూపీఎస్సి ఏకీకృత పెన్షన్ స్కీమును ఆమోదించిన తొలి స్టేట్ అంటే మహారాష్ట్రం. 2024 మార్చి 1 నుండి సార్ జాతీయ పెన్షన్ స్కీమ్ పథకంలో భాగంగానే ఏకీకృత పెన్షన్ కార్యక్రమం గతంలో అమలు. 2024 ఆగస్టు 23 నాడు జాతీయ అంతరిక్షం రోజు సందర్భంగా వినూత ఈ మ్యాగజైన్ సప్నో ఈ ఉడాన్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. జాతీయ అంతరిక్షం రోజు సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వినీత ఈ మ్యాగజైన్ సప్నోకి ఉడాన్ను ప్రారంభించారు. రేపు అడుగుతాడు సార్, ఈ మధ్యన సార్ ఇక్కడ వినూత ఈ మ్యాగజైన్ సప్నోకి ఉడాన్ ఎవరు ప్రారంభించారు? ఈ మధ్యనే ప్రారంభించిన నూతన మ్యాగజైన్ పేరేమిటి? ఈ లెవెల్ రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్. 2024 ఆగస్టు 25 నాడు లాండో నోరిస్ అనే వ్యక్తి ఈసారి డచ్ గ్రాండ్ ప్రిక్స్ యొక్క టైటిల్ విజేత కూడా ఈయన. ఆన్సర్ 5 అన్ని ఇందులో నీకు 6 అంశాలు తెలిసిపోయినాయి. అందుకే ఆ విధంగా మరొకటిసారి ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. 2024 ఆగస్టు 25 నాడు సార్
ఢిల్లీలో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ మరియు మినిస్ట్రీ క్లీన్ ఎనర్జీ పైన భారత్ అమెరికా పౌర అణు ఒప్పందం పైన ఒక చర్చ జరిగింది సార్. క్లీన్ ఎనర్జీపై ఏ రెండు దేశాల మధ్య ఒక పౌర అణు వాణిజ్యం పైన చర్చ జరిగిందంటే ఇండియా అమెరికా సార్. ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 స్పేస్ జోన్ ఇండియా ఆగస్టు 25 నాడు విజయవంతంగా పరీక్షించారు సార్. భారతదేశంలో మొట్టమొదటి పునర్వినియోగ రాకెట్ అంటే ఈ యొక్క రూమీ 1 అనే రాకెట్ ఆగస్టు 21 నాటికి కాకరపర అణువిద్యుత్ కేంద్రం సార్. ఇది 700 మెగావాట్ల యొక్క పూర్తి విద్యుత్ సామర్థ్యం సాధించింది. కాకరపర ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అణువిద్యుత్ కేంద్రం సార్. 2024 ఆగస్టు 22 నాడు సార్ అశ్విని వైష్ణవ్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ ప్రారంభించారు. త్వరలో వరల్డ్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ యొక్క మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో భాగంగా సార్ ఇక్కడ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ని ప్రారంభించడం. ఎప్పుడైతే కలకత్తాలో ఆర్జీకర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగిందో ఆ సంఘటన తర్వాత వైద్యుల యొక్క భద్రత కోసం 14 మంది సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆర్కే సరైన ఈ టాస్క్ ఫోర్స్ చైర్మన్. ఇందులో సభ్యుల్లో వి నాగేశ్వర్ రెడ్డి సార్ ఇందులో సభ్యుడు. తెలుగు రాష్ట్రాల నుండి పడతాడు సార్. ఈ మధ్యన క్రియేట్ ఇన్ ఇండియా అంటే ఛాలెంజ్ సీజన్ ఎవరు ప్రారంభించారు? వైద్యుల భద్రత కోసం ఎంతమంది సభ్యుల కమిటీ నియమించారు? ఈ కమిటీ చైర్మన్ పేరేమిటి? ఈ మధ్యన ఏ అణువిద్యుత్ కేంద్రం ఆగస్టు 21 నాటికి 700 మెగావాట్ల యొక్క విద్యుత్తును ఉత్పత్తి అందించింది? ఇండియాలో తొలి పునర్వినియోగ రాకెట్ రూమీని ఎవరు డిజైన్ చేశారు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఈ ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలపై అడుగుతాడు. 2024 ఆగస్టు 23, 24 తేదీ సార్ ఇక్కడ నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనతో సంబంధించిన అంశాలు. దౌత్య బ్యాలెన్సింగ్ చట్టంపై చర్చించారు. ఓకే. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం. ఓకే. చిన్నారుల జ్ఞాపక శక్తిని సన్మానించారు. ఓకే. కీవ్లోని వయాసిసా పీస్ పార్కులో గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఓకే. మార్నిక్ ప్యాలెస్లో ఈ దేశ అధ్యక్ష భవనం మార్నిక్ ప్యాలెస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడితో జెలెన్స్కీతో ఇక్కడ చర్చించడం జరిగింది. దీనివల్ల ఏంది? ఒక 1991లో ఉక్రెయిన్ ఇక్కడ రష్యా నుండి 15 ప్రాంతాల్లో ఉక్రెయిన్ ఒక 15 ప్రాంతాలు 15 దేశాలుగా ఏర్పడ్డాయి. అందులో ఉక్రెయిన్ ఒకటి. ఉక్రెయిన్ చరిత్రలోనే ఒక భారత ప్రధాని ఈ దేశానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమంటాడు? నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనలో ఏ అంశాలపై చర్చించారు? మరొకటి భీష్మా క్యూబెక్. ఇక్కడ భీష్మా క్యూబెక్ 4 భీష్మా క్యూబెక్లు ఇచ్చారు దేశానికి గిఫ్ట్గా. భారత్ హెల్త్
ఇనిషియేటివ్ ఫర్ సార్ ఇక్కడ మరి సహయోగ్ హిమ మైత్రి అనే 8 భీష్మ సార్ 4 భీష్మ క్యూబులు అందించారు. ఇవి మోడీ ఉక్రెయిన్లో ఆయన దౌత్య బ్యాలెన్సింగ్ చట్టంపై చర్చ, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం, చిన్నారుల జ్ఞాపక సన్మానించారు, గాంధీ విగ్రహం నివాళులు అర్పించారు. ఇది సార్ గ్యారెంటీ అడుగుతారు సార్ ఎగ్జామ్లో. ఈ అంశాలు మనకు గుర్తు రావాలి. గతంలో ఎగ్జామ్లో నాలెడ్జ్ బేసిక్ వీటిలో అడిగాడు. పూర్తిగా ప్రజెంట్లో అవగాహనతో ఉన్న యొక్క అంశాలపైన ఎగ్జామ్లో మనం ఫోకస్ చేస్తున్నాడు. ఆగస్టు సార్ ఇక్కడ 22, 23 తేదీల్లో 45 ఏళ్ల తర్వాత మోడీ పోలాండ్ దేశాన్ని పర్యటించారు సార్. సంబంధించిన అంశాలు కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ పోలాండ్ సభ్యులతో చర్చించారు. ఓకే, పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుండాతో చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సైన్సు, టెక్నాలజీ, రక్షణ, భద్రత, సాంస్కృతిక సహకారంపై ఒప్పందాన్ని అంగీకరించారు. ఓకే, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో సమావేశమయ్యారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చర్చించారు. జేమ్స్ హబ్ మెమోరియల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంను ప్రారంభించారు. జేమ్స్ హబ్ మెమోరియల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. పై న్యూస్ సార్ ఇక్కడ ఏంటిదంటే మోడీ పోలాండ్ పర్యటన అంటే 1979లో మొరార్జీ దేశాయ్ సార్. మొరార్జీ దేశాయ్ సార్ ఇక్కడ నరేంద్ర మోడీ మొరార్జీ దేశాయ్ తర్వాత పోలాండ్ దేశాన్ని పర్యటించిన రెండవ భారత ప్రధాని సార్ ఇక్కడ మన మోడీ. ఉక్రెయిన్ సార్ ఇక్కడ మోడీ ఉక్రెయిన్కి వెళ్ళినప్పుడు ఏ అంశాలపై చర్చించారు, పోలాండ్కి వెళ్ళినప్పుడు ఏ అంశాలపై చర్చించారు, ఇవి ఇంపార్టెంట్ సార్ ఇక్కడ రేపు ఆగస్టు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. 2024 ఆగస్టు 23 నాడు క్యూబా దేశానికి భీష్మ క్యూబ్స్ ద్వారా మానవతా దృక్పథంతో మద్దతు. 2024 ఆగస్టు 22 నాడు భారత మరియు డెన్మార్క్ క్లీన్ రివర్ అభివృద్ధిపై ఒప్పందం. ఆగస్టు 1 నాటికి రష్యా చమురుడు ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాను ఇండియా అధిగమించింది. రైటే. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ అంటే నాస్కామ్ సంస్థ చైర్మన్ రాకేష్ నంబియార్. ఓకే, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటి. ఓకే, ఇందులో ఇక్కడ పిసిడి అంటే ఇందులో పయన్యూర్ రైటే సార్. ఇక్కడ కింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది సార్. 2024 ఆగస్టు 23 నాడు విజ్ఞాన రత్న పురస్కారం గ్రహీత గోవింద్ రాజన్ పద్మనాభన్. ఒక ఆగస్టు 23 అంతర్జాతీయ అంతరిక్షం రోజు. చంద్రయాన్ చంద్రుని మీద విజయవంతంగా ల్యాండ్ అయిన రోజు సార్ ఇక్కడ గోవింద్ రాజన్ పద్మనాభన్. ఆగస్ట్ 21 నాడు జర్మనీ ఫుట్బాల్ కెప్టెన్ ఇల్గే గుండోగాస్ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. ఓకే, ఇది రైటే సార్. ఆగస్ట్ 21 నాడు లవ్సాన్ డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్. ఒకేసారి ఇక్కడ 89.49 పాయింట్ల విభాగం. ఒలింపిక్స్లో 89.45 సార్. ఇక్కడ లవ్సా డైమండ్ లీగ్లో 89.49. ఇక్కడ సిల్వర్ మెడలే, ఇక్కడ సిల్వర్ మెడల్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్గా ఎం సురేష్ అండి. ఇందు వాటిలో సరైన ఇక్కడ గోవింద్ మోహన్ హోంశాఖ కార్యదర్శి ఉత్తరప్రదేశ్ అండి. ఇతను న్యూస్ సరైన సార్. ఆగస్టులో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్.
ఇంపార్టెంట్ యొక్క అంశాలు ఇవి ఆగస్టు. ఆగస్ట్ 21 నాడు సార్ నేషనల్ జియో సైన్స్ అవార్డు గ్రహీత ధీరజ్ మోహన్ బెనర్జీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఆగస్ట్ 15 నాడు కీర్తి చక్ర అవార్డు గ్రహీతలు కల్నాల్ రవికుమార్, కల్నాల్ మల్లారామ గోపాల్ నాయుడు, హిమాయూన్ ముజ్పల్, కల్నాల్ మణిపూర్ సింగ్ వీళ్ళిద్దరికి నలుగురికి ఇచ్చారు సార్. ఆగస్ట్ 11 నాడు 15 నాడు 11వ మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు, మోదీ 11 టైమ్స్. యుఎన్ఓలో భారత రాయబారిగా పర్వతనేని హరీష్ అండి. మధ్య సూసైడ్ డ్రోన్లను ఉత్తర కొరియా దేశం పరీక్షించింది. పై అన్నీ రైట్ అండి. ఇక్కడ సరైన ఎన్ని వాటిలో సరైన సార్. 2024 ఆగస్ట్ 25 టెలిగ్రామ్ సిఇఓ పావెల్ దురో. ఈ పావెల్ దురోను ప్యారిస్లో అరెస్ట్ చేశారు. ఓకే అండి. ప్రపంచంలో బోట్స్వానాలోని కరోవే గనిలో 2492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది సార్. ప్రపంచంలో రెండో అతిపెద్ద వజ్రం సార్. నవంబర్ 4 అమెరికా అధ్యక్ష ఎన్నికలండి. ఓకే. ఇజ్రాయెల్కి సంబంధించిన అధునాతనమైన రాకెట్ కత్యూషా సెప్టెంబర్ అక్టోబర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ 90 స్థానాలు, హర్యానా 90, మహారాష్ట్రం 288, జార్ఖండ్ సార్ ఇక్కడ 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. పై అన్నీ సార్. ఇందువాటిలో సరైన వాటిని గుర్తించండి సార్. అక్టోబర్ 15, 16 నాడు షాంఘై లీడర్ల సహకార సమావేశం ఇస్లామాబాద్లో జరుగుతుంది. మోడీని కూడా పిలిచారు. వెళ్తారా వెళ్ళారా ఇంకేం చెప్పలే. 23 నాడు మహిళలకు ఆర్థిక సాయంగా సుభద్ర కార్యక్రమాన్ని ఒడిశా గవర్నమెంట్ ప్రారంభించింది. ప్రతి మహిళకు 50,000 రూపాయల ఆర్థిక సాయం. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విభాగానికి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జీత్ సతీష్ రెడ్డి. ఓకే. అమెరికా డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షుడు టీమ్ వాలా. ఓకే. కేరళ న్యూ చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ సార్. పై అన్నీ రైట్ సార్. ఇందువాటిలో సరైన వాటిని గుర్తు. ఇక్రిషా డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ జాక్వెలిన్ హ్యూ మధ్య తెలంగాణ సీఎంతో సమావేశమైంది. హీరో దళపతి తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించాడు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకే. 8 ఉపగ్రహాన్ని పంపించారు సార్ స్పేస్లో. రాహుల్ నవీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్. ఆగస్ట్ 15 నాడు రాష్ట్రపతి గ్యాలరీ అవార్డును యాంటీ కానిస్టేబుల్ యాదయ్య స్వీకరించారు. న్యూ రైటర్స్. ఇలా సార్ నేను మీకు ఎందుకు ఇస్తున్నా సార్ అంటే ఆగస్టులో ఇవి సార్ ఇక్కడ ప్రధానంగా ఎక్స్పెక్టెడ్ అంశాలు సార్. ఇవే సార్ రేపు గ్యారంటీగా రేపు ఎగ్జామ్లో అడిగే బిట్లు. ప్లే స్టోర్కి వెళ్ళి విమల సైదులో ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీటి గురించి తెలియపరచండి సార్.